వేసవి వచ్చేసింది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. నీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. ఇక గత వేసవిలో బెంగళూరు మహానగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాగేందుకు సరిపడా నీరు లేక సిలికాన్ వాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వేసవి దృష్టిలో పెట్టుకుని కర్ణాటక సర్కార్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. తాగునీటిని వృధా చేస్తే భారీ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. డ్రింకింగ్ వాటర్ ను కార్ వాష్, గార్డెనింగ్ సహా ఇతర అవసరాలకు వినియోగిస్తే 5,000 వరకు జరిమానా విధించనున్నట్లు సిటీ వాటర్ బోర్డు తెలిపింది. వెహికల్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణం, ఫౌంటైన్స్, వినోద ప్రయోజనాల కోసం సినిమా హాళ్లు, మాల్స్, రోడ్ల నిర్మాణం, క్లీనింగ్ వంటి కార్యక్రమాలకు తాగునీటిని ఉపయోగించడం నిషేధం. నిబంధనలను ఉల్లంఘించిన వారికి వాటర్ బోర్డు చట్టంలోని సెక్షన్ 109 ప్రకారం 5,000 జరిమానా విధిస్తాం. పదే పదే అలానే చేస్తే మరో 5,000 అదనంగా జరిమానా పడుతోందని సిటీ వాటర్ బోర్డు స్పష్టం చేసింది. బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ దాటేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు ఎండిపోయినట్లు బెంగళూరు సిటీ వాటర్ బోర్డు తెలిపింది. రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు వీటిని వృధా చేయకుండా అవసరమైన మేరకే వాడుకోవాలని సూచించింది. గత వేసవిలో బెంగళూరు మహానగరం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నగరంలోని 14,000 బోర్వెల్స్ లో సగం వరకు ఎండిపోయాయి. దీంతో నగరం రోజుకు 300 నుంచి 500 మిలియన్ లీటర్ల కొరతను ఎదుర్కొంది. ఇదే అదునుగా చూసుకుని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు దోపిడీకి పాల్పడ్డారు. ట్యాంక్ నీటికి వేలల్లో ఛార్జ్ చేశారు.